అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాతాజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ వశీకరణ నిజంగా ఉంటుందా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ లో ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఇట్లా చాలా వాడుతున్నారు కదా. దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మనకి, కానీ ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు అసలు ఉంటుందా లేదా అన్నది. వశీకరణం అంటే అట్రాక్షన్ పవర్. ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవడం. ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవడం అంటే అతని యొక్క యాస్ట్రల్ బాడీ. అంటే యాస్ట్రల్ బాడీ ఏంటంటే మనిషి యొక్క మనసు, బుద్ధి, మెంటల్ ఇంటెలిజెన్స్, అతని యొక్క థాట్ మీద మంత్రం అనేది ఆధిపత్యం చెలాయిస్తుంది. ఖచ్చితంగా వశీకరణం అనేది ఖచ్చితంగా ఉంది. తంత్రాన్ని తీసుకున్నప్పుడు దశమహావిద్యల సబ్జెక్ట్ లో మనం ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ప్రామాణికమైన గ్రంథాల గురించి మాట్లాడుకోవాలి. రెఫరెన్స్ బుక్స్ అన్నమాట. తంత్రంలో రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఏ దేవతను ఎలా పూజించాలి, ఎలా ప్రతిష్ఠ చేయాలి, ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ చెప్పేది తాంత్రిక బుక్స్ అంటాం. తంత్రంలో పురుష దేవతలు పూజించేదాన్ని తాంత్రికము, అమ్మవారికి పూజ చేసేదాన్ని విద్యలు అంటారు. అందుకే శ్రీ విద్యా తంత్రం అంటారు. శ్రీ విద్య లలితాదేవి కూడా తంత్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టే అన్నమాట. వీటిలో తీసుకున్నప్పుడు ఏంటంటే షట్కర్మలు అంటారు. దశమహావిద్యల్లో వామాచార దేవతల అమ్మవార్లు. షట్కర్మల్లో 6 కర్మాస్ ఉంటాయి. అంటే ప్రతి మంత్రాన్ని 6 కర్మలకు ఉపయోగించవచ్చు. వశీకరణం, ఉచ్చాటనం, మారణం, మోహనం, స్తంభనం, ఇలాగా 6 కర్మలు. అంటే 6 టైప్స్ లో ఒక మంత్రాన్ని ప్రయోగించవచ్చు మనం సిద్ధి చేసుకొని. అంటే ఉచ్చాటనం అంటే విడగొట్టడం, వశీకరణం అంటే అట్రాక్ట్ చేయడం, మారణం అంటే చంపడం, స్తంభనం అంటే ఆపేయడం, ఇలాగ ఆకర్షణం అంటే అట్రాక్ట్ చేసుకోవడం. ఇలాగా 6 టైప్స్. అంటే ప్రతి మంత్రాన్ని 6 విధాలుగా వాడచ్చు. ఇది దశమహావిద్యల సబ్జెక్ట్ లో షట్కర్మల కింద వస్తాయి. దీన్ని మంచికి వాడితే మంచి పూజ అవుతుంది. ఇప్పుడు భార్యాభర్తలకి గొడవలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు వశీకరణ మంత్రం ఇస్తే వాళ్ళిద్దరికి మంచి పూజ అవుతుంది. మనం మంచి చేసినట్టు ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. అదే దశమహావిద్యల్లో ఉన్నటువంటి మంత్రాన్ని ఏ పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళ కోసం వాడామనుకోండి, అప్పుడు అది క్షుద్రం అయిపోతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు మనం అట్రాక్ట్ చేసుకోకూడదు కదా. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది ఉంది, మన గ్రంథాల్లో ఉంది. గ్రంథాలకు సంబంధించినటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ తాంత్రిక గ్రంథాలు గాని మనం తీసుకున్నట్టయితే కులార్ణవ తంత్రం అంటారు. కాళీ గురించి రిఫరెన్స్ ప్రామాణికమైన బుక్ అన్నమాట. అది తాంత్రిక గ్రంథం. కాశ్మీరీ శైవజం ఉంటుంది. అంటే శివుణ్ణి, శక్తిని ఇద్దరు వేరు కాదు. అర్ధనారీశ్వర తత్వం గురించి తెలుసుకోవాలి మీరు. రెఫరెన్స్ ప్రామాణికమైన గ్రంథం ఏదైనా ఉందా అంటే కాశ్మీరీ శైవజానికి సంబంధించినటువంటి తంత్రశాస్త్ర గ్రంథాలు కానీ తీసుకున్నట్లయితే ఉంటుంది. రుద్రయామల తంత్రాన్ని తీసుకున్నట్లయితే బ్రహ్మయామల తంత్రాలు వీటిలో ఉన్నాయన్నమాట. ఏ దేవతకి ఎలాగ ప్రతిష్ఠ చేసుకోవాలి, అమ్మవారికి ఎటువంటి ప్రసాదాలను నివేదన చేయాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎలా వాళ్ళకు గుడి కట్టాలి, ప్రతి దేవతకి ఒక ఆగమం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒక బల్బ్ ని ఫిక్స్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా ఒక అమ్మవారిని కూడా ప్రతి అమ్మవారికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది. ప్రతి అమ్మవారికి ఒక్కొక్క ఆగమం ఉందన్నమాట. ఆగమ శాస్త్రాలను అనుసరించే పూజలు చేయాలి. కాబట్టి వశీకరణం సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తాంత్రిక శాస్త్రాల్లో ఉంది. మీరు కావాలంటే రిఫరెన్స్ తీసుకోవచ్చు. దశమహావిద్యలకు సంబంధించినటువంటి తాంత్రిక గ్రంథాల్లో ఖచ్చితంగా వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి. కానీ అదేంటంటే బలవంతంగా చేయడం, మంచిగా వాడాలి అలాంటివన్నీ. వాటికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి, అవి పనిచేస్తాయి కూడా. కాకపోతే ఏంటంటే మంచికి భార్యాభర్తలకు, లేకపోతే తల్లి పాట కొడుకు వినలేదనుకోండి, కొందరు డ్రగ్స్ కి, మందుకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. మంచికి వాడితే తప్పు లేదు. ఇంతకీ చేతబడి కానీ వశీకరణ ఇదంతా అయిన వాళ్ళు మనుషులు చూడడానికి ఎలా ఉంటారు? వాళ్ళు తెలుస్తున్న వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇది అయ్యింది అంటే చేసే పర్సన్ యొక్క క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అతను ఎక్కువగా చేశాడు అనుకుందాం, కౌంటింగ్. మీరు ఇప్పుడు 10,000 మంత్ర జపం చేశారు, వేరే వాళ్ళ మీద ప్రయోగించారు అనుకుందాం, అదొక 50-60 డేస్ పనిచేస్తుంది అంతే. నార్మల్ అయిపోతాడు అబ్బాయి. కానీ 50-60 డేస్ లో ఈమె ఏమేమి చేయాలనుకుంటుందో అతని ద్వారా కొంతమంది ఆస్తులు లాగాలనుకుంటారు, కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. ఇలాగా వాళ్ళ పనులు అనేది ఈ 50 డేస్ లో చేసేసుకుంటారు. ఒక 10,000 మంత్ర జపం అనేది పర్టికులర్ పీరియడ్ వరకు
ఆపుతుంది, ఓకే తర్వాత నార్మల్ అయిపోతాడు. వీళ్ళ జపం కౌంటింగ్ వీళ్ళ పవర్ అంతా అయిపోయింది అనుకుందాం. ఓకే తర్వాత ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ జపం చేస్తూనే ఉంది అనుకుందాం, ఇంకా అతనికి Effect ప్రమాదం అవుతూ అవుతుంది. ఉంటాయి డేస్, అలా ఉంటుంది. ఇంకోటి చాలా మందికి నైట్ టైమ్స్ లో నిద్ర పెట్టదని చెప్పేసి అంటుంటారు, కొందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఎందుకు అసలు ఏముంటుంది అంటే నైట్ అంతా వాళ్ళకి కంటిన్యూస్ గా డ్రీమ్స్ వస్తూనే ఉంటావు, అండ్ పడుకుంటే కూడా వాళ్ళు మార్నింగ్ లేస్తే యాక్టివ్ గా ఉండరు, ఎందుకంటారు? అలాంటి వాళ్ళు నెగిటివ్ గా బాగా నెగిటివిటీకి బాగా ఎఫెక్ట్ అయ్యారని. ఓకే మీకు ప్రయోగం చేయాలి అంటే ఒకరి మీద వాళ్ళ మనస్సు మీద బుద్ధి మీద ప్రయోగం చేయాలి అంటే మీ మైండ్ ని మీ థాట్స్ ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. అది మన పురాతన తాంత్రిక శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి వాటికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషి మీద ప్రయోగం చేయాలి అనుకుందాం, ప్రాణాకర్షణ మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది అనమాట. ఆ మంత్రాన్ని తీసుకొని జపం చేయడం ద్వారా మన జీన్స్ అంటాయి, అంటే మన బట్టలు గాని మనకు సంబంధించిన జీన్స్ ఉన్నటువంటి మన హెయిర్ గోర్లు గాని బట్టలు గాని ఏమైనా దొరికితే వాటిలో ప్రాణాకర్షణ మంత్రం ద్వారా మన ఆస్ట్రల్ బాడీని ఆకర్షిస్తారు. వాటి మీద ప్రయోగం చేసినప్పుడు మనకు పెయిన్ వచ్చింది కానీ గాయం ఉండదు, అంతే. ఏదో గుచ్చినట్టుగా ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటారు కానీ గాయాలు ఉండవు. దాన్ని ఎఫెక్ట్ అయితే అవుతుంది, సఫర్ అవుతారు, రీజన్ ఉండదు. చాలా మందికి హాస్పిటల్స్ తిరిగిన రిజల్ట్ ఉండదు, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళకి క్లారిటీ ఉండదు. చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు సడన్ గా డల్ అయిపోతూ ఉంటారు, సడన్ గా విచిత్రంగా మారిపోతూ ఉంటారు. ఎన్ని సైకాలజీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా రికవరీ అవ్వరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టెంపుల్స్ కి వెళ్ళండి. టెంపుల్స్ కి వెళ్ళి మీకు అక్కడ కానీ పీస్ఫుల్ గా అనిపించిందా ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అయ్యారు అని అర్థం చేసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉంది అని. చాలా మందికి గుడులకు వెళ్ళినప్పుడు హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు క్లియర్ అవ్వదు, కంటిన్యూస్ గా గుడి చుట్టూ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఏదైనా యజ్ఞాలు చేయించుకోవడము, అమ్మవారి టెంపుల్స్ అంటే వెళ్ళి అక్కడ రెమెడీస్ చేసుకొని ప్రదక్షిణలు చేయడం చేసినప్పుడు ఏదైనా బెటర్మెంట్ కనిపించిందంటే ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి.